వెస్టిండీస్పై ఆఖరి సూపర్ 8 మ్యాచ్లో అద్భుతమైన విజయం సాధించి సెమీస్కి దూసుకువచ్చిన భారత్ వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ను ముద్దాడేందుకు 2 అడుగుల దూరంలో నిలబడింది. అయితే ఈ అద్భుతమైన అవకాశాన్ని సొంత గడ్డపై జారవిడుచుకోకూడదని మాజీలంతా టీమిండియాకు సలహాల వర్షం కురిపిస్తున్నారు. వాటిలో ప్రధానమైంది టీం తుది జట్టు కూర్పు. వెస్టిండీస్ మీద మ్యాచ్లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ ఆడగా రవిశాస్త్రి దీన్ని మార్చాలి అని చెబుతున్నారు. అభిషేక్ శర్మ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి జారిపోతున్నాడు. అతనిలో అద్భుతమైన టాలెంట్ ఉన్నా ఎందుకో కావాల్సిన స్టార్ట్ అయితే దొరకడం లేదు. ఇది పోవాలి అంటే అభిషేక్తో పాటు ఇషాన్ కిషన్ని ఓపెనింగ్ పంపించడం బెటర్ అంటున్నాడు శాస్త్రి. ఇషాన్ కిషన్ది కూడా అభిషేక్ లాగానే దూకుడు మనస్తత్వం, పైగా ఇద్దరు యంగ్స్టర్స్ కాబట్టి పవర్ ప్లేలో ఇద్దరు దుమ్ము రేపే అవకాశం ఉందని, సంజుని 1 డౌన్లో, తిలక్, సూర్యని తర్వాతి ఆర్డర్స్లో ట్రై చేయాలని రవిశాస్త్రి సలహా ఇచ్చాడు. అయితే సునీల్ గవాస్కర్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి సజెషన్స్ ఇచ్చారు. జస్ప్రీత్ బుమ్రా కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేయగల సత్తా ఉన్నా కూడా తన్ను 5-6 ఓవర్ల వరకు ఆపడం సరికాదంటున్నాడు గవాస్కర్. బుమ్రాతో పవర్ ప్లేను మొదలు పెట్టిస్తే కొత్త బ్యాటర్లు సెట్ కాకుండానే పెవిలియన్ బాట పడతారని, అది అపోజిషన్పై మానసికంగా పైచేయి సాధించడం అవుతుందని ఆ దిశగా గంభీర్ ఆలోచించాలని చెబుతున్నారు గవాస్కర్. మరి టీమిండియా మేనేజ్మెంట్ ఈ మాజీల సలహాలను సెమీఫైనల్కి ముందు ఎంతవరకు కన్సిడర్ చేస్తుందో చూడాలి. Taste the Daily.